హలో హాయ్. um, సో షేర్ ఎలా అబ్బా, వెయిట్. హాయ్ అండి రాము. హాయ్ అండి రాము గారు. ఇవాళ నేను లైవ్ స్ట్రీమింగ్కి సో ఇవాళ లైవ్ స్ట్రీమ్ ఎందుకు చేశాను అంటే, మనము కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సో అదేంటి అంటే టూ కట్ శారీస్ అనమాట. సో అదేంటి అంటే మీకు మేబీ తెలిసే ఉండొచ్చు అందరికీ. ఫుల్ శారీ కాకుండా టూ కట్ పీస్ శారీ అనమాట. సో దాన్ని ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ మధ్యలో ఉండే శారీస్ ఏంటి అంటే మనకి టూ కట్ రావటం వల్ల 300 400 500 అలా వచ్చేస్తాయి అనమాట. సో హాయ్ అండి పవన్ గారు, వెల్కమ్. సో ఇలా తక్కువకు రావటం వల్ల ఏంటంటే ఇది కావాలనుకునే వాళ్ళు సరిగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, మధ్యలో స్టిచ్చింగ్ జాయిన్ చేసి. లేదు అంటే కనుక డ్రెస్సెస్కి కూడా, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎట్లా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో టూ కట్ శారీ అయితే ఫస్ట్ మనము ఏంటంటే ఒకటి 2.5 మీటర్, ఒకటి 3.5 మీటర్, 4 మీటర్స్ అట్లా వస్తాయి అనమాట. 2 పీసెస్ వస్తాయి. సో అవేంటి అంటే జాయిన్ చేయడం వల్ల మనం ఇంట్లో కట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ప్రశాంత్ గారు హాయ్ అండి, వెల్కమ్. సో అలా కాదు అనుకుంటే కనుక మనం డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను కలెక్షన్ చూపిస్తాను. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫాలో చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. సో మన ఈ కొత్త బిజినెస్ అనేది దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి. అశోక్ బాయ్ హాయ్ అండి, వెల్కమ్. సో నేనైతే ఇవాళ కలెక్షన్ చూపించేస్తానండి. డైలీ లైవ్ స్ట్రీమ్ చేసేసి అందులో నా కలెక్షన్ అంతా చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. తప్పకుండా నేను మీకు అది డిస్పాచ్ చేయడం జరుగుతుంది. దాని కాస్ట్ అనేది నేను మీకు మెజర్మెంట్ కానివ్వండి, అది శారీ ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా లైవ్లోనే చూపించేస్తాను కాబట్టి. సో మీరు అది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. అప్పుడు నేనేంటి అంటే దాన్ని మీకు కాస్ట్ అది నాకు పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెడితే ఇమీడియట్లీ అదే రోజు కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ నేను డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఓకే. వచ్చిన వాళ్ళందరూ కింద నా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏమన్నా నేను ఏమంటారు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, లేదంటే కలెక్షన్ కొత్తది కావాలి అని అంటే కూడా ఎలాంటి సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్ చెప్పండి. నేను తప్పకుండా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మనం కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి ఈ బిజినెస్ని. సో స్టార్టింగ్ కాబట్టి ఒకవేళ మేబీ ఎక్స్ప్లెయిన్ సరిగా చేయలేకపోతే కూడా చెప్పండి, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా. ఇవాళ లేట్ చేయకుండా మనమైతే కలెక్షన్ అయితే చూసేద్దాము. శైలజ రోజు హాయ్ శైలక్క, హాయ్, వెల్కమ్ వెల్కమ్, చాలా రోజుల తర్వాత. సో ఇదనమాట. నేనైతే ఇప్పుడు మీకు అవి శారీస్ అయితే చూపించేస్తాను. ఓకేనా. వడిగాల కళాధర్ గారు హాయ్ అండి, హాయ్ హాయ్, వెల్కమ్. సో వచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. సో నేను ఇప్పుడు కలెక్షన్ అయితే చూపిస్తాను. ఓకే. ఫస్ట్ మన దగ్గర ఒకటి ఫుల్ శారీ కూడా ఉంది అండ్ అట్లనే కట్ పీసెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ కట్ పీసెస్ చూపిస్తాను, తర్వాత అయితే ఫుల్ శారీ చూపిస్తాను. ఓకేనా. కట్ పీసెస్లో ఇవాళ మన కలెక్షన్ ఏంటి అంటే ఇదండి. ఈ కలెక్షన్ వచ్చేసి ఏంటి అంటే బ్రాసో అండి. బ్రాసోలో మైక్రో ప్రింట్ ఉంది. సో ఇది ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పర్సనల్గా పింక్ చేయండి. ఓకేనా.
చూడండి. సో అన్నీ కూడా ఒక్కొక్క పీసే ఉన్నాయండి. సో సేమ్ పీసెస్ 2-3 కావాలంటే ఆర్డర్ చేయండి. తప్పకుండా నేను మీకు అట్లా కూడా బల్క్లో కూడా పంపిస్తాను. ఓకేనా. సో ఇది శారీ అన్నమాట. ఇది మీకు ఇట్లా 2 పీసెస్ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఒక పీస్ చూపిస్తాను, తర్వాత ఇంకో పీస్ చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఒక పీస్ అండి. మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చి శారీ మొత్తం అక్కడక్కడ పెద్ద బుట్టీస్ వచ్చేసి కింద మాత్రం బార్డర్ టైప్లో చూడండి ఈ విధంగా వస్తుంది. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ సగం వరకు వచ్చేస్తుంది. ఓకేనా. సో మీకు ఫుల్ బాడీ మొత్తం బ్రాసో ఈ విధంగా వస్తుంది. ఈ ఫ్లవర్స్కి వచ్చేసి చూడండి, ఈ ఫ్లవర్స్ ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా కూడా మీకు మైక్రో ప్రింట్ లాగా అనిపిస్తుంది. ఇదైతే పోదండి, నేను కావాలంటే చూపిస్తాను చూడండి. మనకి పోయేది ఉంటే కనుక చేతికి అంటుతుంది ప్రింట్. ఇది ఈ మనకి ఏదైతే ఇది ఉందో ఫాయిల్ ప్రింట్ ఇది, కానీ ఇది అంటట్లేదు అంటే ఈ మైక్రో ప్రింట్ అనేది మనకి గ్యారంటీ ప్రింట్ అనమాట. ఇదైతే పోదు. ఓకేనా. సో మీరు కొంతమందికి డౌట్ వస్తుంది, అది ఫాయిల్ ప్రింట్ పోతుంది కదా, ఏం పోదండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఒక పీస్ అండి. చూడండి, నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా డ్యామేజ్లు అయితే ఏం లేవండి, జస్ట్ కట్ పీస్ అనమాట. ఇది మీరు ఫ్రాక్స్కి కూడా కుట్టుకోవచ్చు అండ్ అట్లానే శారీకి కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కట్కి ఇంకొక కట్ జాయిన్ చేసేసి ఇది ఎక్కడ అంటే మనకి మధ్యలో ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ ఫ్రిల్స్ లోపల ఆ ప్లీట్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది ఫుల్ శారీ అనమాట. మీకు మెజర్మెంట్ ఏంటి అంటే ఇంచుమించు 6 to 7 మీటర్స్, అప్రాక్సిమేట్లీ 6 to 7 మీటర్స్ మధ్యలో ఉంటుందండి. కొన్ని శారీస్ అయితే 8 మీటర్స్ కూడా వచ్చినాయి, 8 కంటే ఎక్కువ వచ్చినాయి కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్ ఉందన్నమాట. ఇది ఒక పీస్ అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి. ఓకేనా, 2 పీసెస్ అన్నాను కదా, ఇది ఇంకో పీస్. ఓకే, ఇది కూడా చూపించేస్తాను చూడండి. ఓకే, సేమ్ మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇది శారీ లాగా వద్దు అనుకుంటే డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను చూసారా, లాంగ్ ఫ్రాక్. సో ఇది కూడా ఇలా తీసుకుందేనండి. మీరు ఇట్లా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేనంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను, మీకు కావాలంటే అంబ్రెల్లా కట్లో కూడా చేయించుకోవచ్చు. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి బార్డర్ లాగా వస్తుంది. ఇది రన్నింగ్ ఉందండి. మీకు సపరేట్ పళ్ళు సపరేట్ బ్లౌజ్ అట్లా ఏం లేదు, మొత్తం రన్నింగ్ ఉంటుంది. మీకు కావాలి అంటే బ్లౌజ్ ఇందులోనే కుట్టించుకోవచ్చు, లేదు అంటే కనుక సపరేట్ ఇందులో ఏదన్నా వేరే ఆపోజిట్ కలర్ తీసుకొని కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ అందరికీ. మీకు నచ్చినట్లయితే ఏదైనా శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకొని నాకు కామెంట్లో చెప్పండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ నేను పక్కన పెట్టేస్తాను. కావాల్సిన వాళ్ళు కాస్ట్ అనేది మీరు నాకు గూగుల్ పే ఫోన్పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి. తప్పకుండా నేను నెక్స్ట్ డేనే మీకు డిస్పాచింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బ్రాసో శారీస్ వచ్చేసి 600 రూపీస్ ఉన్నాయండి. ఓకేనా. ఇది మీకు బయట ఫుల్ శారీ కనుక తీసుకోవాలంటే 1200 నుంచి 1500 మధ్యలో ఉంటుందండి ఈ శారీ. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి, కంప్లీట్ బ్రాండెడ్ శారీస్ చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ కలర్ అండి. ఓకే, ఈ చాక్లెట్ కలర్ శారీ కూడా నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది కూడా 2 ముక్కలు చూడండి, ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ అనమాట. ఓకే, చూడండి, ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చిందండి, చాలా బాగుందండి అసలు. ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్. మీకు కొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, కనిపిస్తుంది అనుకుంటా. ఒక నిమిషం, డబుల్ ఫోల్డ్ వేస్తే క్లియర్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే పల్చగా ఉన్నాయి కదా చీరలు, సో క్లియర్గా ఉంటుందో లేదో చూడండి. ఇలా పీకాక్ వస్తుంది అనమాట. ఇది మీనాకారి వర్క్ పీకాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి, ఇదంతా కూడా మైక్రో ప్రింట్ అనమాట. సో మైక్రో ప్రింట్ కాబట్టి మీకైతే ఇది ప్రింట్ అనేది పోదండి. చూడండి, అన్నీ కూడా బ్రాసో శారీస్ అండి. ఇది కింద బార్డర్ అనేది కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను. మొత్తం ఫుల్ అయితే ఫస్ట్ శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఓకే, పైన మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి తర్వాత అక్కడక్కడ మీకు కలర్ తోటి మైక్రో ప్రింట్ తోటి ఈ విధంగా పీకాక్స్ వస్తాయి. తర్వాత బార్డర్ వచ్చేసి నేను బార్డర్ కొంచెం దగ్గర నుంచి చూపిస్తానండి. చూడండి,
ఇది బార్డర్ అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది బార్డర్. ఓకేనా, క్లియర్ అండి? ఎవరికన్నా ఒకవేళ క్లియర్గా లేకపోతే చెప్పండి. ఓకేనా, కెమెరాకి ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కదా. ఓకే, సో ఇదన్నమాట. మొత్తం పీకాక్స్ ఇలా వస్తాయి. ఓకేనా, పెద్ద పీకాక్స్ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ ఇట్లా ఏమంటారు క్లైంబర్స్ అవి వస్తాయి అన్నమాట. ఓకేనా, క్లైంబర్స్ వచ్చి వాటి మీద మీకు ఈ యొక్క పీకాక్స్ అవి కనపడతాయి. ఓకేనా, బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. అందులోనూ ఇది కాఫీ కలర్ మీద వచ్చింది కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇది మనం లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీస్కి కానీ దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇది శారీ. ఓకే, ఇది ఒక పీస్ కదా, నెక్స్ట్ పీస్ కూడా చూపిస్తాను. ఓకేనా, ఇది ఇంకో పీస్ అనమాట. అన్నీ కూడా 6 to 7 మీటర్స్ మధ్యలో ఉంటాయండి ఇవి మీరు డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ అట్లా, లేదు అంటే శారీకి కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేయండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసి నాకు కామెంట్లో పెట్టండి, నాకు ఈ శారీ కావాలి అని. ఆ శారీని నేను పక్క పెట్టేస్తాను. ఓకేనా, పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే కనుక తప్పకుండా నేను విత్ ఇన్ 1 డేలో డిస్పాచింగ్ చేయడం అయితే జరుగుతుందండి. శారీస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా కట్ పీసెస్ అండి, ఫుల్ శారీస్ కాదు. ఫుల్ శారీ ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ ఫుల్ శారీ అని చెప్తానండి. సో ఇది ఇంకొక కలెక్షన్ చూపిస్తాను. ఓకేనా, ఇది వచ్చేసి రమా గ్రీన్ అండి. రమా గ్రీన్ శారీలో మీకు బ్రాసో వచ్చింది. బ్రాసోలో రమా గ్రీన్ శారీ ప్లస్ సేమ్ మైక్రో ప్రింట్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇలా పెడితే. ఓకేనా, ఇవన్నీ కూడా చాలా పల్చగా ఉంటాయి చీరలు, లైట్ వెయిట్లో. సో అందువల్ల మీకు ఏంటి అంటే సింగిల్ ఫోల్డ్ చూపిస్తే కనపడదండి, ఇలా మనకి ఫోల్డింగ్ మీద చూపిస్తేనే డిజైన్ క్లారిటీ ఉంది. చూడండి బాగుంది కదా. సో ఇదంతా బార్డర్ అనమాట. మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది, శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అనమాట. అసలు క్లాత్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో ఇది 2 ముక్కలండి. ఇదిగోండి, ఇది ఒక పీస్ ఉంది, ఇది ఒక పీస్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఈ పీస్ చూపిస్తాను నేను మీకు. మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, చూడండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందన్నమాట. రమా గ్రీన్లో గోల్డ్ కలరు మొత్తం బ్రాసో శారీ అండి. చూడండి గోల్డ్ కలర్ వచ్చేసి మీకు దాని మీద మైక్రో ప్రింట్ వచ్చిందండి. చాలా బాగుంది కదా ఇది. అసలు ఇవి ఎంత కాస్ట్లీ చీరలు అంటే అవి మనకి ఇప్పుడు జస్ట్ 600కే వస్తున్నాయండి, కట్ పీసెస్ అవ్వడం వల్ల. అందులోనూ మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి బిజినెస్ ఆఫర్లో కూడా పెట్టామన్నమాట. చూడండి, ఎక్కువ మార్జిన్ అనేది పెట్టుకోకుండా మీకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తక్కువ మార్జిన్ తోటి మీకు మంచి బ్రాండెడ్ శారీస్ ఇస్తున్నామండి. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇదంతా బార్డర్ అనమాట. ఇవి మనం డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు అండ్ శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇది శారీ ఈ విధంగా బార్డర్ వస్తుంది. ఓకే, ఇది మనం పిల్లలకు కావాలంటే లంగాలు కూడా కుట్టించుకోవచ్చు, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా కుట్టించుకోవచ్చు అండి. సో ఇది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పేమెంట్ స్క్రీన్ షాట్, అట్లనే ఈ ఫోటో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓకేనా, ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ రోజులు ఉంటాయని అయితే నేను చెప్పలేరండి. మీకు నచ్చితే ఇమ్మీడియట్లీ స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు అంటే నచ్చింది బట్ తర్వాత ఆర్డర్ పెడతాము అంటే ఈ లోపల ఇంకెవరైనా ఆర్డర్ చేసేస్తే ఇచ్చేస్తాం కదా, అలాగే ఉండదు కదా. సో అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇమీడియట్లీ ఆర్డర్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి ఇది ఇంకో పీస్ అనమాట. ఓకే, అది ఇందాక చూపించింది ఒక పీస్, ఇది ఇంకో పీస్. ఓకే, ఇవన్నీ కూడా 2 ముక్కల చీరలు అండి. చూడండి 2 ముక్కల చీరలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి అసలు దగ్గర నేను చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. షైనింగ్ కూడా చూడండి, మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు. ఓకే, ఇది చూడండి ఎంత మంచి షైన్ ఉంది కదా. ఇది కంప్లీట్లీ బ్రాసో అండ్ మైక్రో ప్రింట్ అండి. బ్రాసోలో మైక్రో ప్రింట్ వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మనం 3 శారీస్ చూపించాం కదా.
ఫోన్ కొంచెం దూరంగా పెట్టాను నేను, సో నాకు సరిగా కనిపించట్లేదు. దగ్గరకు వచ్చి చూస్తున్నాను ఎవరెవరు వచ్చి చూస్తున్నారని. ఓకే, కామెంట్ చేయండి అబ్బా, మీకు ఒకవేళ నచ్చితే ఏది కావాలి ఏది బాగుంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ అట్లానే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఏమన్నా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కూడా మీ సజెషన్స్ ఇవ్వండి. ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా చెప్తే నేను దాన్ని బట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూపించేస్తానండి. చూడండి, ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. గ్రే కలర్ శారీలో మనకి ఈ విధంగా గ్రీన్, బ్లూ, లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా అయితే ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, ఆర్ యూ విజిబుల్? కనిపిస్తుందా మీకు? ఓకే, లైటింగ్ అయితే కరెక్ట్గానే ఉంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి. ఓకేనా, ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి, ఇదొక పీసు ఇదొక పీస్ అనమాట. ఇది నేను మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తానండి. మీకు ఏదైనా నచ్చితే ఇమ్మీడియట్లీ ఆర్డర్ పెట్టేసుకోండి. ఒకవేళ సేమ్ క్లాత్, సేమ్ శారీస్ 2-3 కావాలంటే మాత్రం కొంచెం ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సేమ్ దొరకాలంటే కష్టం కదా మార్కెట్లో. సో అది దొరికితే తెచ్చిస్తాను, లేదు అంటే చెప్పలేమండి. నాట్ షూర్ అండి, 100% షూర్ అని అయితే చెప్పలేను. ఓకేనా, సో ఇది శారీ మొత్తం ఇలా ఉందండి. కనిపిస్తుంది అనుకుంటున్నా. డబల్ ఫోల్డ్ వేసి కూడా చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే పలుచగా ఉన్నాయి కదా శారీస్. సో మీకు క్లారిటీ ఉండకపోతే కనుక నేను మళ్ళీ క్లియర్గా డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తాను. ఓకేనా, చూడండి, శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా 2 కట్ శారీస్ అండి. చూడండి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. సో ఇదన్నమాట శారీస్. కంప్లీట్ శారీ ఇలా ఉందండి. గ్రే కలర్ మీద ఈ విధంగా గ్రీను, ఎల్లో, అట్లా బ్లూ కలర్ అట్లా వచ్చినాయి అనమాట. మల్టీ కలర్ తోటి అంతా కూడా లీవ్స్ డిజైన్ వచ్చిందండి. చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్, ఇలా తీగలు తీగల మోడల్లో వచ్చింది. చాలా బాగుందబ్బా. ఓకే, చూడండి, ఇది వెనకాల వైపు అండి, ఇది ముందు వైపు. చూడండి, ఇది ముందు వైపు ఇలా వచ్చింది, వెనకాల అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఓకే, ఇవి మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్. చాలా మెత్తగా, సాఫ్ట్గా, జారుడుగా చాలా బాగున్నాయి. చూడండి, ఇలా వేసుకుంటే ఇలా జారిపోతున్నాయి అన్నమాట. సో చాలామంది ఏంటి అంటే ఇట్లా ఇప్పుడు ఉన్న టీనేజర్స్ అమ్మాయిలు ఇప్పుడు శారీస్ కట్టుకోవటం రాని వాళ్ళు కూడా ఇట్లా మెత్తగా ఉండే శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు అంటే గనక ఇవి స్టిఫ్గా ఉండేవి అలాంటివి కట్టుకోవడం కష్టం అమ్మాయిలకి. ఇవి చూడండి, ఇది ఇంకొక పీస్ అనమాట. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు పట్టు చీరలు అలాంటివి కట్టడం కష్టం, కట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ అట్లనే వాటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. అలా కాకుండా ఇవి కనుక అయితే ఏంటి అంటే జస్ట్ సింగల్ పిన్, ఇట్లా సింగల్ ప్లీట్ వేసేసి పిన్స్ పెట్టుకొని లీవ్ చేసేస్తారనమాట. చాలా బాగుంటాయి. ఎక్కువ వెయిట్ ఉన్న శారీస్ని క్యారీ చేయడం కూడా చాలా కష్టము. సో ఇవి ఏంటి అంటే లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి క్యారీ ఈజీ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. వీటికి డ్రై వాష్కి ఇవ్వాలి, ఐరనింగ్ చెయ్యాలి, గంజి పెట్టాలి, ఇలాంటి ఏది అవసరం లేదనమాట దీనికి. సో చూడండి ఎంత స్మూత్గా, సిల్కీగా ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ దగ్గరగా బాగా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇది గ్రే కలర్ మీద ఇలా వచ్చిందండి శారీస్ మొత్తం కూడా. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కదా. సో ఇదనమాట. ఇవన్నీ 600 ఓన్లీ అండి. ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి, చెప్పడం మర్చిపోయాను కదా. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఓకే, 600 రూపీస్ కట్ పీసెస్ అనమాట. ఇది టూ కట్ శారీస్. ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి, ఇది ఇంకొక కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండి. ఓకేనా, లెమన్ ఎల్లో మీద గ్రీన్, ఆరెంజ్, రెడ్ ఈ కాంబినేషన్లో వచ్చింది. ఇది హైలైట్ ఉందన్నమాట. అసలు చూడండి డిజైన్ ఎంత బాగుంది కదా.
కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి లీవ్స్ అనమాట. ఇక్కడ మ్యాంగో కలర్ వచ్చేసి కొంచెం డార్క్ మ్యాంగో కలర్ వచ్చి మ్యాంగో డిజైన్ కూడా ఇచ్చాడు. చాలా బాగుందండి. 600 రూపీస్ ఓన్లీ 2 కట్ శారీ అనమాట. ఇది మనకి ఎంత లేదన్నా మనకి 1200 నుంచి 1500 రూపాయల మధ్యలో ఉంటుందండి ఫుల్ శారీ అయితే కనుక. ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కాబట్టి 2 కట్లో మాత్రమే మనకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. చూడండి, శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా. శారీ మొత్తము చిన్న బుట్ట వచ్చేసి అక్కడక్కడ మనకు ఈ ఫ్లవర్స్ ఏవైతే మైక్రో ప్రింట్తో ఉన్నాయో అవి ఫ్లవర్స్ లాగా అండ్ మ్యాంగోస్ లాగా వచ్చేసినాయి అనమాట. మ్యాంగో బుట్టి అయితే చాలా బాగుంది. చూడండి, లెమన్ కలర్ మీద మ్యాంగో కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో బుట్టీస్ వచ్చాయి. ఎంత బాగుంది కదా. సో ఇదనమాట. ఇది మనకి ఫ్రాక్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఏదైనా సరే కుట్టించుకోవచ్చు అండి. చూడండి, ఇలా వస్తుంది. ఇది బార్డర్, ఓకేనా, కనిపిస్తుందండి. ఇది బార్డర్ ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇది పెద్ద బార్డర్ అండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ చిన్న చిన్న పోల్కి డాట్స్తో బార్డర్ వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ప్రింట్ ఎంత దగ్గర 15 ఇంచులు ఉందండి. 12 నుంచి 15 ఇంచులు మనకి ఈ బార్డర్ అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట. ఓకే, మిగతా శారీ మొత్తం ఈ విధంగా చిన్న బుట్టీస్ వచ్చినాయి. చూడండి, కనిపిస్తుంది కదా. ఇది మనం కావాలంటే డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు, శారీ కూడా కుట్టించుకోవచ్చు. ఆడపిల్లలు ఉంటే కనుక మీకు డ్రెస్సెస్కి ఉపయోగపడుతుందండి. చూడండి, ఎంత బాగుంది కదా. కొన్ని శారీస్ ఎక్కువ లెంత్ కూడా వచ్చినాయి అండి. నేను అప్రాక్సిమేట్లీ 6 to 7 అంటున్నాను, కానీ కొన్ని అయితే 8 మీటర్స్ కూడా వచ్చినవి ఉన్నవి. అట్లా చెప్పలేమన్నమాట దేంట్లో ఎంత వస్తుంది అనేది. సో అట్లా ఎక్కువ వచ్చినవైతే కనుక, ఎక్కువ లెంత్ వచ్చినవైతే కనుక ఖచ్చితంగా మీరు చిన్న బేబీస్ ఉంటే కనుక మామ్ అండ్ ఆర్డర్ డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు. చూడండి, ఇది ఒక పీస్. ఇందాక కూడా చూపి కొత్త లేటెస్ట్ ట్రెండీ శారీస్ అండి. ఇవైతే ఫుల్ శారీస్. ఇవి శ్రీలీల కట్టుకుంది కదా, అవన్నమాట. పుష్ప 2 రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల కట్టుకుంది కదా, ఆ శారీస్ అండి ఇవన్నీ కూడా. చూడండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి, పెసర కలర్ అంటాం కదా, ఆ పెసర కలర్ వచ్చింది. తర్వాత ఇక్కడైతే క్రీమ్ కలర్ వచ్చిందండి, లైట్ క్రీమ్ కలర్ వచ్చేసి కింద అయితే రాయల్ బ్లూ ఉంది. ఇవేంటి అంటే మనకి కనిపిస్తున్నాను, ఇది ఎందుకో ఆగింది, ఒక్క నిమిషం. ఓకే, కనిపిస్తున్నానండి. ఓకే, చూడండి, ఇది నేను శారీ ఓపెన్ చేసి ఒక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ ఏం ఓపెన్ చేయను, జస్ట్ నార్మల్గా చూపిస్తాను, ఓకేనా. ఇది చూడండి, ఇది వచ్చేసి ఈ పుష్ప 2 శ్రీలీల శారీస్కి ఈ విధంగా పీకాక్ డిజైన్ వచ్చిందండి. ఇలా చూపిస్తాను పళ్ళు. ఇది వచ్చేసి మీకు పళ్ళు అన్నమాట. చూడండి, కనిపిస్తోంది కదా. అన్నిటికీ సేమ్ వచ్చిందండి పళ్ళు. అన్ని కలర్ శారీస్కి కూడా సేమ్ పళ్ళు వచ్చింది. ఓకే, చూడండి, ఈ విధంగా పళ్ళు అయితే సేమ్ ఉంటుంది. 2 పీకాక్స్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. సో ఇది శారీ మొత్తం వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి. ఓకే, ఇలా 3 కలర్స్ కాంబినేషన్. ఓకే, చూడండి, ట్రై కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఇది రాయల్ బ్లూ. ఓకే, ఇది పుష్ప 2 ఈవెంట్లో శ్రీలీల కట్టుకున్న ఫ్రెష్ శారీ అండి. ఇది కూడా మీకు జస్ట్ 600 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్. ఓకే, ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి, జస్ట్ 600 రూపీస్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఓకే, ఇది ఫ్రెష్ శారీ అండి, ఫుల్ శారీ ఉంది ఇది. ఓకే, ఫుల్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది, 3 కలర్స్. ఇది శ్రీలీల కట్టుకున్న చీర అంట. ఓకే, సో ఇందులో మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు విడివిడిగా కలర్స్ చూపిస్తాను, బట్ ఓపెన్ చేసి ఫుల్ మొత్తం శారీ అయితే చూపించలేనండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక శారీ చూపించేస్తాను కదా. సో సేమ్ ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ కదా, ఇందులో వేరే డిజైన్ కూడా ఏమీ లేదు చూపించడానికి, కాబట్టి మొత్తం అయితే ఏం ఓపెన్ చేసి చూపించలేను. ఓకే, అందులో ఇది ఒక షేడ్ చూసారు కదా, ఇందాక రాయల్ బ్లూ చూసారు కదా, ఇది వచ్చేసి పర్పుల్ షేడ్. ఓకేనా, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది. సేమ్ మీకు శారీస్ అన్నీ కూడా
ఈ ఏదైతే ఈ పెసర కలరు లైట్ గ్రీను అండ్ ఈ వైట్ ఏదైతే ఉందో ఇది కామన్ అనమాట అన్ని శారీస్లో. ఇది ఈ రెండు కామన్ కలర్స్. ఇది ఒక్కటి మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా. ఇది పర్పుల్ కలర్. మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ అండి. ఓకే, ఇది కూడా సేమ్ బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది, లైట్ గ్రీను, ఈ గ్రీన్ వస్తుంది అనమాట, పెసర గ్రీను. తర్వాత ఈ కలర్ అయితే కామన్ కలర్, ఇది గ్రీన్. ట్రై కలర్ శారీస్. బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా ఇందాక చూపించినట్టు పికాక్ లాగా వచ్చేస్తుందండి. ఓకేనా. సో ఇవి శ్రీలీల కట్టుకున్న శారీస్ అన్నమాట పుష్ప 2 ఈవెంట్లో. చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను. ఇది కూడానండి మీరు దగ్గర నుంచి చూసినట్లయితే మీకు దీని మీద జరీ లైన్స్ కనిపిస్తాయి చూడండి. ఓకేనా, ఇట్లా చిన్న చిన్న జరీ లైన్స్ అయితే కనిపిస్తాయి. క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను, క్లాత్ ఏమన్నా మీకు ఏర్పడుతుందేమో. చాలా చూడండి, ఇట్లా పట్టుకుంటే అసలు సిల్కీగా స్మూత్గా ఎంత బాగుందోనండి శారీ. చాలా బాగుంది. ఓకే, ఇందులో ఇది ఒక కలర్ అండి. ఇప్పుడు నేను మీకు 3 కలర్స్ చూపించాను కదా, ఆల్రెడీ ఇవి తెచ్చిన తర్వాత చాలా వెళ్ళిపోయినాయండి. ఇంకా షేడ్స్ అయితే ఇంకో 2-3 షేడ్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, సేమ్ పెసర గ్రీను, క్రీమ్ కలర్ అండ్ ఇది పింక్ అండి. ఇది ఒక రకమైన పింక్. ఇది ఎట్లా అంటే కనకాంబరం కలర్. ఓకేనా, కనకాంబరం కలర్ ఉంది చూడండి. ఇది ఫుల్ శారీ అండి, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సేమ్ మనకు బ్లౌజ్ అయితే ఈ గ్రీన్ కలర్ వస్తుంది, నాకు చెప్పాను కదా, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. లైట్ గ్రీను ఏదైతే ఈ పైన పెసర గ్రీన్ ఉందో ఈ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇంకా పళ్ళు అయితే సేమ్ పీకాక్ డిజైన్లో వచ్చేస్తుందండి ఇందాక చూపించినట్టుగా. ఓకేనా. ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా సరే, ఏ శారీ నచ్చినా సరే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓకేనా. వెంటనే ఆర్డర్ బుక్ చేసుకుంటే కనుక మీకు వితిన్ 1 డేలో 24 అవర్స్ లోపు మీకు డిస్పాచింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపించండి శారీ అంటే కూడా నేను శారీ అనేది ఫోల్డింగ్స్ మొత్తం తీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన తర్వాతనే మీకు ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో జస్ట్ 600 రూపీస్ అండి, ఫ్రీ షిప్పింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదండి, సేమ్ ఇది రెడ్ కలర్ అండి. చూడండి, ఇది కంప్లీట్ రెడ్ కలర్ శారీ. ఇది సేమ్ పెసర గ్రీన్, క్రీమ్ కలర్, కింద వచ్చేసి బార్డర్ మనకి రెడ్ కలర్. ఓన్లీ ఈ కింద బార్డర్ కలర్స్ మాత్రమే మారుతాయండి, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ ఫోల్డింగ్స్ స్టిచ్ ఇట్లా పైన ఇట్లా వేసి ఉన్నాయి కాబట్టి ఇప్పితే మళ్ళీ మడత పెట్టడం కష్టం కదా, అందుకే ఓపెన్ చేసి చూపించట్లేదు. ఆల్రెడీ మీకు ఫస్ట్ శారీ చూపించేసాను కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి, అందుకే నేను చూపించట్లేదు. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే, ఒకవేళ ఏ శారీ ఓపెన్ చేయాలనేది చెప్తే అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఇది కంప్లీట్ రెడ్ కలర్ శారీ అండి. అందులోనే ఇది రెడ్లోనే ఇది ఇంకొక షేడ్ అనమాట. ఇవి రెండు కూడా ఇంచుమించు దగ్గరగా ఉంటాయి, బట్ కొంచెం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అనమాట. ఓకేనా. సో మీకు ఏ కలర్ నచ్చితే అది నాకు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా. జస్ట్ 600 రూపీస్ ఓన్లీ అండి, ఫ్రీ షిప్పింగ్ తోటి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ మీకు లైన్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా, జెరీ లైన్స్ చూడండి, ఇవన్నీ కూడా జెరీ లైన్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయండి. శారీ చాలా చూపిస్తాను మీకు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఈ శారీ ఉంది కదా, ఇందాక ఈ శారీ చూపించాను కదా, ఇదేంటి అంటే మీకు జస్ట్ ఇది చూడండి, ఇలా కంప్లీట్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న ఏదైనా. ఓకేనా. ఇది చూడండి, జస్ట్ మీకు చూపించడానికి అలా వేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇది సపోజ్ ఇలా వేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత బాగుందో. మీకు లేదు ఇందులో బ్లౌజ్ కావాలంటే ఇదే కుట్టించేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఈ విధంగా ఏదన్నా కలర్ఫుల్ బ్లౌజ్ కనుక, అంటే ఇందులో 3 కలర్స్ ఉన్నాయి కదండి, ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయి కదా శారీలో. సో అందుకు ఈ విధంగా మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ 3 కలర్స్కి చూడండి, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, సో బాగా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాము, మీకు మీ అందరికీ కూడా తెలుసు.
సో వర్క్ బ్లౌజెస్ కావాలంటే కూడా మా దగ్గర ఉన్నాయండి. చూడండి, ఇది పళ్ళు అనమాట. ఓకేనా, ఇది పళ్ళు అండి. అన్ని శారీస్కి సేమ్ పళ్ళు ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చూపించాను, మళ్ళీ చూపించలేదు కదా, అందుకే మళ్ళీ ఒక్కసారి శారీస్ అన్నీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఎవరైనా మధ్యలో చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే మళ్ళీ ఈ విధంగా పళ్ళు అయితే చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇది పళ్ళు అండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంది, మీకు తెలుసు. చూడండి, ప్లెయిన్, అన్నిటికీ కామన్గా ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఓకేనా, ఓన్లీ బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇవి అన్నమాట ఇవాళ మన కలెక్షన్ అండి. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగొచ్చండి. హాయ్ అండి, వెల్కమ్. రాయుడు రాజోలి, విజయ్ వర్మ మెలోడీస్, హాయ్ అండి, వెల్కమ్. సో ఇవాళ చూసిన కలెక్షన్లో మీకు ఏదైనా కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు ఏదైతే నచ్చుతుందో వెంటనే మీరు ఆర్డర్ పెట్టిన వితిన్ 1 డేలో మేమైతే మీకు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి. సారీ, అంటే రూమ్ చేంజ్ అయ్యాను. ఇక్కడ ఏంటి అంటే లైవ్ చేస్తుంటే డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది, బయట వర్క్ నడుస్తుంది అనమాట. సో ఆ డిస్టర్బెన్స్ అనేది మనకు రాకూడదని చెప్పేసి నేను డోర్ వేసేసి లోపలికి వెళ్ళిపోయాను. ఓకేనా, సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫాలో చేయండి. అట్లనే నా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు. లైవ్ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా లైవ్స్కి అయితే అటెండ్ అవుతుంటాను. లైవ్స్ పెట్టేసి లైవ్స్లోనే మీ అందరికీ కూడా నేను కలెక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో నా ఛానల్ని మీరు ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. డెఫినెట్లీ మీకు రెగ్యులర్గా నా అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకేనా, నేను కొత్త కలెక్షన్ ఇంకా ఏమన్నా తీసుకొస్తే కూడా చూపిస్తానండి. నిన్న ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేసి ఉన్నాను స్పేస్ సిల్క్ది. సో ఆ స్పేస్ సిల్క్లో కూడా కొన్ని శారీస్ అయితే వెళ్ళిపోయినాయండి. సో ఆ మిగతా శారీస్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా కొత్త కలెక్షన్ కూడా తీసుకురామని అడుగుతున్నారు. కొంచెం ఇప్పుడు తీసుకొచ్చిన ఒకటే ఒక లైవ్ చేస్తాను కదా మొన్న, సో ఆ ఒక లైవ్ తర్వాత ఇది సెకండ్ లైవ్ అనమాట. సో ఇవన్నీ కొంచెం కలెక్షన్ అనేది సేల్ అయిపోతే మళ్ళీ కలెక్షన్ అనేది తీసుకొస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిన్న వీడియో చేస్తానని చెప్పాను, బట్ ఎందుకు రాలేదు లైవ్కి అంటే నిన్న నేను లేనమాట, బయటికి వెళ్ళాను. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇంకా ఆ టైంలో ఓపిక లేదనమాట, అందుకే నేను లైవ్ చేయలేదు నిన్న. ఓకే, సారీ ఫర్ దట్ అండి. నేను లైవ్కి వచ్చే ముందు వీలైతే ఒక పోస్ట్ చేస్తానండి. డెఫినెట్లీ నేను ఏ టైంకి లైవ్కి వస్తాను అనేది అయితే ఒక పోస్ట్ పెడతాను. అప్పుడు ఏంటంటే మీకు కూడా ఆ టైంకి లైవ్ అటెండ్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇదండి మరి ఇవాళ మన కలెక్షను. సో ఈ కలెక్షన్ మీకు ఏదన్నా శారీ నచ్చితే కనుక అన్ని సింగిల్ పీసే ఉన్నాయి. సో డబల్ పీసులు అయితే లేవు కాబట్టి సో ఇమ్మీడియట్లీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. అది ఎట్లా అంటే మీకు నచ్చిన శారీ ఏదైతే ఉందో ఆ శారీ దగ్గరికి రాగానే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, మీకు ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు ఫస్ట్ అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే ఒక్కసారి అడగండి. ఓకేనా, ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఇది అవైలబుల్ ఉందా అని అడిగితే కనుక, ఎందుకంటే ఆన్లైన్ ఒకటే కాదండి ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తున్నాను కాబట్టి ఎవరైనా కొనుక్కొని వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. సో ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చూసి నచ్చితే కొనేసుకుంటారు. సో అప్పుడు అది ఉందా లేదా తెలియకుండా మీరు ఆర్డర్ పెట్టేశారనుకోండి, అమౌంట్ పే చేసేస్తాను నాకు పంపించండి అంటే ఇక్కడ ఉందో లేదో తెలియదు కదా. సో కాబట్టి మీరు ముందు అమౌంట్ వేసే ముందు మీకు నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో స్క్రీన్ షాట్ నాకు పెట్టండి. అవైలబుల్ ఉంది అంటే అప్పుడు మీరు పేమెంట్ చేయండి. ఓకేనా, అవైలబుల్ లేదు అంటే మాత్రం ఇంకొకటి ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఎవరు ఫస్ట్ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళకి సేల్ చేసేస్తాను ఉండదు కాబట్టి. కొంతమంది అంటారు, అయ్యో అక్క అది పక్కకు పెట్టేసేయండి నేను రేపు అమౌంట్ ఇస్తాను, లేదా పక్కకు పెట్టండి నేను వచ్చి డైరెక్ట్ తీసుకుంటాను. సారీ అండి, అలా వీలవ్వదు. ఎందుకు అంటే దాన్ని పక్కకు పెట్టి దాచిపెట్టడం అయితే కుదరదు. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కస్టమర్స్, ఎవరికో ఒకరికి నచ్చేస్తుంది తీసేసుకుంటారు. దాన్ని మనం అలా ఆపి హోల్డ్ చేసి ఉంచడం అనేది కష్టం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న లైవ్ చూసి ఎవరో అడిగారు 600 అన్నారు కదా, మొన్న పెట్టిన స్పేస్ సిల్క్ ఏవైతే ఉన్నాయో అవి 400. సో అయితే వాళ్ళు ఏమంటున్నారంటే అమౌంట్ మేము ఫ్రెండ్స్ కదా మాకేం తక్కువ లేదా, మాకేం డిస్కౌంట్ రాదా. సారీ అండి, డిస్కౌంట్ రాదు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి రాదు అండి. ఎందుకు అంటే ఈవెన్ నాకు కూడా రాదు.
ఓకేనా. ఎందుకు అంటే ఈ మంత్ నా బర్త్డే ఉంది కదా, దానికోసం మా వారు ఒక శారీ తీసేసుకో నీకు అని అంటే కూడా ఫస్ట్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను నేను. ఎందుకంటే మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం కాబట్టి. సో నో డిస్కౌంట్స్ అండి, మనం ఇస్తుందే బ్రాండెడ్ శారీస్ని తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నాము. ఇప్పుడు ఈ బ్రాండెడ్ శారీస్ అన్నీ కూడా 1000-1200 నుంచి 1500 మధ్యలో ఉంటాయన్నమాట ఈ శారీస్. సో ఆ శారీస్ని మనం ఏంటంటే టూ కట్ శారీస్ అని చెప్పేసి తక్కువలో తక్కువ రేట్ కంటే తక్కువ రేట్కి అమ్ముతున్నాము. సో అంత తక్కువ రేట్కి, అది కూడా ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు నేను కావాలంటే 600 అన్న శారీని 700 చెప్పొచ్చు, 700 చెప్పేసి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పొచ్చు. బట్ నేను అలా చెప్పదలుచుకోలేదండి. క్లయింట్స్తో ఏదున్నా కూడా జెన్యున్గా ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను అలా చెప్పకుండా డైరెక్ట్ శారీ సేల్ చేస్తున్నాను. లేదు నేను ఒకవేళ 500కే చెప్పొచ్చు, 500 చెప్పి 100 రూపీస్ షిప్పింగ్ ఇవ్వండి అని అడగొచ్చు. బట్ అదంతా ఎందుకు, అటు తిప్పినా ఎటు తిప్పినా అదే అవుతుంది కదా. సో అందుకే నేను 600 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఇస్తున్నాను అనమాట, ఓపెనింగ్ ఆఫరు. ఓకేనా, బ్రాండెడ్ శారీస్ అన్నీ కూడా తక్కువ రేట్కి ఇస్తున్నానండి. అవన్నీ కూడా లైట్ వెయిట్, స్మూత్ అండ్ సిల్కీ శారీస్ అనమాట. ఖచ్చితంగా కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా. ఇంకా ఓకే అండి. మరి సో ఇదండి మరి మన ఇవాళ కలెక్షను. ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను వీడియోలో మీకు శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కనుక మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లంగా ఉంటే చెప్పండి, ఇది ఇలా మార్చుకోండి, ఇలా చెప్పండి, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటే కనుక ప్రయత్నిస్తానండి తప్పకుండా. ఎందుకంటే మీకు కన్వీనియంట్గా ఉండడమే నాకు కావాలి. ఓకేనా. ఇంకా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా కావాలి అంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అందులో నేను డిజైన్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మేము ఆల్ ఓవర్ ఇండియా కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మేము పంపించడం జరుగుతుందండి కొరియర్స్లో. అండ్ లోకల్ అయితే ఆల్ ఓవర్ ఇండియా లోకల్ అయితే కనుక డెఫినెట్లీ పోస్టల్ సర్వీస్ ఉంటుందండి. లేదు అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే కనుక తప్పకుండా వాళ్ళకు కూడా మేము వేరే కొరియర్ సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఓకేనా. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే కనుక కొంచెం బల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువ, మినిమం ఆర్డర్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే వాళ్ళ కొరియర్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొరియర్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే కనుక. ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్, పోస్టల్ ఛార్జెస్ చేస్తామండి మేము. ఓకేనా. పోస్టల్ కాబట్టి అది తక్కువనే ఉంటుంది కాబట్టి మేమే బే చేస్తాం దాన్ని, క్లయింట్ మీద ఏం అడగట్లేదు. ఓకేనా. సో ఇంకా కలెక్షన్ నెక్స్ట్, ఇంకా దీని తర్వాత కాటన్ కలెక్షన్ కూడా, అవి ఫ్రెష్ శారీస్, ఫుల్ శారీస్ అండి, కాటన్వి ఫుల్ శారీస్ తేవాలనుకుంటున్నాము. బట్ ప్రస్తుతానికి మన దగ్గర ఏదైతే ప్రస్తుతానికి కొంచెం స్టాక్ ఉందో, ఇవాళ చూపించిందే కాకుండా ఇంకా చాలా స్టాక్ ఉందండి. సో ఆ స్టాక్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ అలాగా మేము కాటన్ శారీస్, ఫుల్ శారీస్ కలెక్షన్ కూడా తేవాలనుకుంటున్నాము. అవి కూడా కొంచెం తక్కువ ప్రైజెస్కి, బయట ఎవరైతే ఇస్తున్నారో దానికంటే కూడా కొంచెం తక్కువ ప్రైజెస్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఓకేనా. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మీకు కూడా మన అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ అట్లనే దీన్ని షేర్ చేయండి, మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే కొంచెం నాకు మీరు కొనకపోయినా మీ ద్వారా ఇంకా వేరే వాళ్ళైనా అట్లీస్ట్ కొంటారు కదా. సో కొంచెం నాకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతుందండి. మీ దగ్గర నేను నాకు అది ఏమంటారు, సపోర్ట్ అంటే మీ నుంచి నేను ఆశించే సపోర్ట్ ఒకటేనండి. రెగ్యులర్గా మన అప్డేట్స్ని ఫాలో అవుతుండండి. నా ఛానల్ని కొంచెం షేర్ చేసి గ్రోతింగ్కి హెల్ప్ చేయమని, ఇది ఒక్కటే నేను మీ సపోర్ట్ అడుగుతున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.